చేస్తున్నావు హోషియార్? ఎందుకలా చూస్తున్నావు? అది రుకయ్య బేగం గారే వెళ్ళి చూసిరమ్మని చెప్పారు. మీరు షెహన్షాకి ఏ కానుకిస్తున్నారో చూసిరమ్మన్నారు. అది కనుక తెలుసుకోలేకపోతే ఆవిడ నా ప్రాణాలు తీసేస్తారు. అయితే చచ్చిపో, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏమీ తెలుసుకోలేవు. అసలు నీతో ఎవరన్నారు? ఆగ్రాకి బయట నుంచి వచ్చేవాళ్ళలో ఎంతో పెద్ద మనసు గల వాళ్ళున్నారు. హోషియార్, నువ్వు ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా అవి నా మీద పనిచేయవు, తెలిసిందా? వెళ్ళిక్కడి నుంచి. సలీమా బేగం, మీరు షెహన్షా గారికి దేని కానుగ్గా ఇవ్వబోతున్నారు? నువ్వెందుకు ఇంతగా కంగారు పడుతున్నావు హోషియార్? కాసేపట్లో అదేదో అందరికీ తెలుస్తుంది. శుక్రియా. జోదా, షెహన్షా గారు వచ్చేశారు. మోతీ, ఎందుకు కానీ ఎప్పుడు ఇలాంటి పోటీలు జరిగినా నాకు చాలా కంగారుగా ఉంటుంది. పైగా నా కడుపులో ఏదో విచిత్రమైన అనుభవం కలుగుతుంది. అలా జరుగుతుందంటే ప్రేమ మన అదుపు తప్పుతోందని అర్థం. మోతీ, నీకేం చెప్పినా వేళకోళంగానే ఉంటుంది. హెచ్చరిక! షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ వేయించేస్తున్నారు. మా ముగ్గురు విశిష్ట బేగంలో మీనా బజార్ పోటీకి గాను సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాం మేము. అలాగే అమ్మీజాన్, ఈ పోటీ విషయంలో మీరు కూడా అభిప్రాయం తెలియజేయాలని మా కోరిక. పదండి. ఆదాబ్ షెహన్షా. ఆదాబ్ అత్తగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికంటే ముందు మీరు నా దగ్గరికి వచ్చినందుకు. అందరికంటే మొదటి బేగం మీరే అయినప్పుడు ముందుగా మీ దగ్గరికి రావటమే పద్ధతి అనుకుంటున్నా. ప్రతిసారి మీరు మమ్మల్ని ఆశ్చర్యపోయేలా కానుకలు ఇస్తున్నారు. ఈసారి మీరు మాకు ఏం కానుక ఇవ్వదలిచారో మేము చూడదలిచాం. అనుమతినిస్తే మీ ముందుంచుతాను. హిందూ దేశపు సాటిలేని షెహన్షా అయినా ఎంతో సమర్థుడైన వీరుడి కోసం ఈ కరవాలాన్ని నా తరపున సిద్ధం చేశాను. సుభానల్లా, చాలా గొప్ప పనితనం. చాలా బలిష్టంగాను గాలి కంటే తేలిగ్గాను ఉంది. చాలా బాగుంది. చాలా గొప్ప ఆలోచన, సాటి లేని పనితనం కూడా. అయితే మీ కానుక అందరికంటే గొప్పగా ఉందా లేదా అనేది మిగతా బేగంల కానుకలు చూసిన తర్వాత నిర్ణయిస్తాం. అరే రహీం, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఆయన పంతం పడితే నేను కాదనడానికి వీలు కాదు. మరేం పర్వాలేదు సలీమా బేగం. వీరు మా సంరక్షణలో ఉన్నారు గనక ఎక్కడికెళ్ళినా వచ్చే హక్కు వీరికుంది. ఈ కానుక ఒక షెహన్షాకి ఇస్తున్నది కాదు, దీన్ని ఒక ప్రియమిత్రుడికి ఇస్తున్నాను. ఎంతో బాగుంది సలీమా బేగం. ఇక జోధా బేగం కానుక ఒకటే చూడాల్సి ఉంది. మహారాణి గారు, మా కానుక కూడా ఉంది కదా. మీరిక్కడ మీనా బజార్లో ఎందుకున్నారు మాకు ఇప్పుడు అర్థమైంది రారాజా. ఇది చూపించండి, మీరు మా కోసం ఏం కానుక తెచ్చారో చూపించండి. మీకోసం మేమొకటి రాసి తీసుకొచ్చాం షెహన్షా. అదేమిటో వినిపించండి. జబ్ జబ్ మరే అనాథ మరే జాయే, రామ్ సినారే మరే కభీ కహీ సంజాయే. అంటే అర్థమేంటో? దీని అర్థం ఏమిటంటే, ఎవరికి ఖుదా అభయం ఇస్తాడో
ఎవరు పైవాడిగా అందరికంటే ప్రియమైన వాడో అలాంటి వాడు మరణించినా అది మరణం కాబోదు. భలే రహీం, ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప ఆలోచనలా? సలీమా బేగం, మీకు తెలుసా రహీం ఎంత చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నారో? తెలుసు అత్తయ్య గారు, కానీ వీరేం చదువుతున్నారో నాకెప్పుడూ చెప్పరు. అయ్యగారు తన విద్యని తన వరకే దాచుకుంటారు. మీకు మేము సంరక్షకులమైనందుకు మాకెంతో గర్వంగా ఉంది రారాజ. కానీ దయచేసి మన్నించండి, మీరు మా బేగం అయ్యుంటే ఈ రోజు అతి గొప్ప కానుక మీదే అయ్యుండేది. పదండి అమ్మిజాన్, మీ జోధా బేగం మా కోసం ఏం కానుక తెచ్చారేంటో చూద్దాం.